డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఆది యోగి, ద జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, ద గాడ్, మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకు సోమవారం చేసే కొన్ని పరిహారాల గురించి వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. అండ్ మీరు ఎక్కువగా బాధపడుతూ ఉన్నా, అది ఎటువంటి బాధ అయినా కావచ్చు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, వృత్తి కొరకు, ఒక పెళ్లి కొరకు, ఒక బేబీ కొరకు, ఎటువంటి ఛాలెంజ్ అయినా మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు ఉంటే గనక, మహాశివుడి యొక్క బీజ మంత్రాన్ని, మూల మంత్రాన్ని మనం చాంటింగ్ చేయగలిగితే గనక మహాశివుడు వచ్చి కూర్చొని మీకు ఆశీర్వదిస్తాడు, మీకు ప్రొటెక్ట్ చేస్తాడు అని నాకు చెప్పడంలో అనుమానమే లేదు. నిగూఢంగా దాగి ఉన్న మహాశివుడి యొక్క రహస్యాలు ఈ వీడియోలో మాట్లాడబోతా ఉన్నాం. అండ్ వీడియో లాస్ట్లో మహాశివుడికి రిలేట్ అయిన, మహాశివుడికి ఇష్టంగా ప్రీతికరమైన ఉన్న కొన్ని సీక్రెట్ అండ్ సాక్రెడ్ మంత్రాస్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. సో లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం రామ్ దత్తాత్రేయ నమః, ఓం శ్రీ దక్షిణమూర్తి స్వామియే నమః, ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీరందరూ బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారని, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మహాశివుడు, ఆదియోగి, ద జనరేటర్, ద ఆపరేటర్, ద డిస్ట్రాయర్, ద గాడ్, వెరీ పవర్ఫుల్. మన చేతిలో ఏదీ లేదు, నా వల్ల కావట్లేదు, నా 5 సెన్సెస్లో నేను కంట్రోల్ చేయలేకపోతా ఉన్నా, ఇంకా నాకు నువ్వే దిక్కు అని శరణాగతి వేడుకుంటే, క్షమాభిక్ష కోరుకుంటే దైవశక్తి సంపూర్ణంగా ఆశీర్వాదాలు ఇస్తుంది. విశ్వశక్తి బ్రహ్మాండంగా మీకు తోడుంటుంది అని నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా. అండర్లైన్ దిస్ పాయింట్. మనస్ఫూర్తిగా శరణాగతి వేడుకోవాలా, మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరుకుంటే దైవశక్తి తప్పకుండా నీకు సహకరిస్తుంది, విశ్వశక్తి తప్పకుండా నీకు సహకరిస్తుంది. పంచభూతాలు డోర్స్ ఓపెన్ చేస్తాయి, చల్లగా దీవిస్తుంది, నవగ్రహాలు నీకు ఫేవరబుల్గా మారుతాయి. మనస్ఫూర్తిగా ప్రేమతో దైవశక్తికి మమేకం అవ్వాలంతే. మరి ఆ పరమాత్ముని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి కొన్ని విషయాలు మాట్లాడదాం. మహాశివుడికి సంబంధించిన ఒక బీజ మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయగలిగితే శివుడు బ్రహ్మాండంగా మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. లిటరల్లీ శివుడు పరితపిస్తాడు మీకు ఏదైనా చేయాలి అని. మీకు ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, ఎటువంటి బాధ ఉండనివ్వండి, ఎటువంటి ప్రాబ్లం ఉండనివ్వండి, అది ఉద్యోగం కొరకు బాధ కావచ్చు, వ్యాపార అభివృద్ధి కొరకు బాధ కావచ్చు, ఒక బేబీ బోర్న్ అవ్వడం కొరకు, ఒక జన్మనివ్వడం కొరకు ఒక బాధ నవ్వచ్చు, ఇంట్లో రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, పిల్లల గ్రోత్ కొరకు ఒక బాధ కావచ్చు, పిల్లల పెళ్లి కొరకు ఒక ఛాలెంజ్ కావచ్చు, ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక కోర్టులో ఇష్యూ కావచ్చు, ఒక అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్ ఎల్స్ ధనాన్ని ఆకర్షించడం కొరకు కావచ్చు, డబ్బుని ఆకర్షించడం కొరకు కావచ్చు, పేరు ప్రతిష్టల కొరకు మీరు పరితపించడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. భగవంతుడు నిల్చుంటే ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసేదే దైవశక్తి, విశ్వశక్తి, నవగ్రహాల యొక్క శక్తి, పంచభూతాలకు ఉన్న శక్తి అని మర్చిపోవద్దు. అండ్ అవన్నీ ఒక మానవుడికి ఎల్లప్పుడూ సహకరిస్తాయి. ఒక మంత్ర చెప్తాను, ప్రతిరోజు చాంటింగ్ చేయండి, ముఖ్యంగా సోమవారం. ఓం నమః పార్వతీపతియే హర్ హర్ మహదేవ్. పవర్ఫుల్ మంత్ర. ఓం నమః పార్వతీపతియే హర్ హర్ మహదేవ్. సెకండ్ వన్, ఓం నమో భగవతే రుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ నమః. థర్డ్ వన్, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఫోర్త్ వన్, శివ పంచాక్షర మంత్రం మీ అందరికీ తెలిసిందే, ఓం నమః శివాయ. ఇంకొక మంత్రం, ఓం హ్రీం హ్రూం నమః శివాయ. మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు పొందిస్తారు. హరి ఓం తత్సత్. మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు పొందిస్తారు. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఇవన్నీ నోట్ చేసుకున్నాను. అన్నీ చాంటింగ్ చేయాలనేమీ లేదు. మీ ఆశీర్వాదం, మీ ఎనర్జీస్, మీ ఆలోచన, మీ భావన, మీ కోరిక ఎలా ఉంటే
ఒకటైనా చేయొచ్చు. ఎన్ని చేశామన్నది ఇంపార్టెంట్ కాదు. చేసిన ఒకటైనా ఎంత ఇంటెన్షన్‌తో చేశామన్నది ఇంపార్టెంట్. ఎలాంటి భావనతో చేశామన్నది ఇంపార్టెంట్. బాధలున్నాయన్న భావనతో ఎప్పుడూ దైవాన్ని స్మరించరాదు. ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగముతో, నవ్వుతూ, స్మైల్ చేస్తూ, దైవశక్తి నాకు అండగా ఉంది. దైవశక్తితో నేను ఆల్రెడీ మమేకమై ఉన్నాను. ఇలాంటి ఆలోచనలతోనే చేయాలి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః అన్న నినాదాన్ని చాంటింగ్ చేయండి. ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ, ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ, ఓం శ్రీ ఉమాలక్ష్మేశ్వర స్వామియే నమః, ఓం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామియే నమః. మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అది మహాశివుడికి తలుచుకోండి. సెకండ్ వన్, శరణాగతి. వేడుకోండి, అయ్యా శివయ్యా నాకు నువ్వే దిక్కు. నా 5 సెన్సెస్ నా కంట్రోల్లో లేవు, నా వల్ల అవ్వట్లేదు. నువ్వే నాకు ఒక దారిని చూపించు, నువ్వే నాకు దిక్కు. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను పరితపిస్తున్నానన్న ప్రకటన శివయ్యకి ఇవ్వండి. సర్వే జన సుఖనో భవంతు అన్నది అబ్బాయి ఫాలో అవుతున్నాడు, ఈ శిష్యుడు ఫాలో అవుతున్నాడు, ఈ బిడ్డ ఫాలో అవుతున్నాడు అని చెప్పి మహాశివుడు ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. ప్రకటన ఇవ్వండి శివయ్యకి. లోక కళ్యాణం కొరకు నేను ఆలోచిస్తాను, పరితపిస్తాను, నా శక్తికి తగ్గట్టు నేను సొసైటీకి చేస్తాను, చారిటీస్ చేస్తాను, డొనేషన్స్ చేస్తాను, చాలామంది బలహీనులు ఉన్నారు, ఒక బలవంతుడిగా నేను వాళ్ళ కొరకు నిలబడతాను అని శివయ్యకి మాట ఇవ్వండి, ప్రకటన ఇవ్వండి. నిల్చుంటాడు వచ్చి మహాశివుడు, ఆశీర్వదిస్తాడు. అండ్ రైస్తో శివుడికి అభిషేకం చేయండి. శివుడికి రైస్ని ఆఫర్ చేస్తే వెల్త్ అండ్ అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ రెమెడీ. కేసర్ మిల్క్ అట్రాక్ట్ చేస్తే లవ్ ప్రపోజల్స్ నుంచి ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. శివుడి యొక్క నామస్వరం చేసుకుంటూ 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 వెళ్ళండి. ఎంత శివనామస్మరణం చేస్తే పంచభూతాల యొక్క ఆశీర్వాదం అంత బ్రహ్మాండంగా ఉంటుంది, మర్చిపోకండి. శివనామస్మరణం చేస్తూ దైవ కార్యక్రమాలు చేస్తూ నెగిటివ్ ఆలోచనలు ఉన్నా మళ్ళీ రిజల్ట్ రాదు. వాడిపోవాలి, వీడిపోవాలి, వాడేదైపోవాలి, వీడేదైపోవాలి, వాడంత సంపాదించాడంటే రాంగ్ వేలో వెళ్ళాడు, నీకెందుకు రాబాయ్. ఆడి దగ్గర డబ్బు ఉందంటే అమ్మవారి ఆశీర్వాదం ఉందని అర్థం. ఆడి దగ్గర డబ్బు ఉందంటే వెల్త్ అండ్ అబండెన్స్ ఉంది అని అర్థం. నిజంగా ఆ వ్యక్తి పాపపుణ్యాలు చేస్తే, పాపాలు చేస్తే దానికి ఆ వ్యక్తి అనుభవిస్తాడు. నీకు నాకు అనవసరం. దట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ కాఫీ. గమ్మున ఉండాలంతే. ఒక వ్యక్తి ఎలా సంపాదించాడన్నది నీకు అనవసరం. ఆ వ్యక్తి దగ్గర సంపదను చూసావా, లక్ష్మీదేవిని చూడు, భగవంతుడి ఆశీర్వాదాన్ని చూడు, అమ్మవారిని చూడు, యూనివర్స్ ఆశీర్వాదాన్ని చూడు. ఆ వ్యక్తి అలా వెళ్ళాడు కాబట్టి వచ్చింది, నీకెందుకు అదంతా. ఆ వ్యక్తి ఎలా వెళ్ళాడో ఆ వ్యక్తి అనుభవిస్తాడు, నీకు అనవసరం. ఆ వ్యక్తి దగ్గర సంపద ఉందా, అష్టైశ్వర్యాలకు అనుగ్రహించే అని అర్థం. ఎదుటి వ్యక్తి యొక్క డబ్బును చూసి ఏడ్చావో, మూలిగావో ఏమి మిగలకుండా పోతాం. ప్రేమించండి, ప్రేమను పంచండి, గౌరవించండి, గౌరవాన్ని పొందండి, మంచి కొరకు ఆలోచించండి, మంచి ఆలోచనలే వ్యక్తపరచండి, మంచి జరగాలని ఆలోచించండి, మంచి మాటలే మాట్లాడండి. మిగతాది భగవంతుడు చూసుకుంటాడు. అండ్ కొన్ని శుక్రవారాలు దానిమ్మ పళ్ళు రసం, పొమోగ్రెనేట్ జ్యూస్ మీ అరిచేతులతో మీరు చేసి మహాశివుడికి ఆఫర్ చేయండి. అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఇవన్నీ చేసి కర్మయోగులుగా మన కార్యాచరణ మర్చిపోతే పనికి నడవదు. యాక్షన్, పని చేయండి. మీ పని మీరు చేయాలా. హ్యూమన్ బాడీ, హ్యూమన్ లైఫ్ 21వ శతాబ్దంలో ఉన్నాం. కర్మయోగులం. కర్మ, యాక్షన్, వర్క్ ఈజ్ గాడ్. మీ పని మీరు చేయండి. దైవం నిల్చుంటుంది, పంచభూతాలు నిల్చుంటాయి, ప్రకృతి నిల్చుంటుంది. ఈ పరిహారాలు చేయండి, మహాశివుడి యొక్క ఆశీర్వాదాలు పొందండి. క్లాసెస్ డేట్స్ ఇస్తున్నాను. మే 25th నుండి కంటిన్యూస్గా 7 days, మళ్ళీ జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days. మే 25th నుండి కంటిన్యూస్గా 7 days, జూన్ 8th నుండి కంటిన్యూస్గా 7 days జూమ్ కాల్స్లో ఉండబోతుంది. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు మళ్ళీ అటెండ్ అవ్వండి. విశ్వజ్ఞానం అనంతం, అమోఘం, అమేఘం పరిణితి చెందుతూ వస్తుంటుంది. దానికి తగ్గట్టు మనం పరిణితి చెందుతూ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. డబ్బు కొరకు మాట్లాడిపోతూ ఉన్నాం. ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఉద్యోగ అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, అంచెలంచెలుగా ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎలా ఎదగాలి, అసెట్స్ని ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా ఆకర్షించాలి, అనారోగ్యంతో బాధపడుతున్నావు దాని నుండి బయటికి ఎలా రావాలి, డబ్బు కొరకు బాధపడుతున్నావు, అప్పులతో బాధపడుతున్నావు దాని నుంచి ఎలా బయటికి రావాలి, కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది దాని నుండి ఎలా బయటికి రావాలి, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదను, డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ధనాకర్షణ, జనాకర్షణని ఎలా ఆకర్షించాలి,
అనంత బ్రహ్మాండంతో, విశ్వంతో, పంచభూతాలతో, దైవంతో ఎలా మమేకం అవ్వాలి, స్పిరిచువాలిటీ అవేకనింగ్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, విశ్వజ్ఞానం నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యాలన్నీ ఈ దైవ కార్యక్రమంలో ఓపెన్ చేయబోతా ఉన్నా. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను దృఢంగా నమ్ముతున్నాను. పంచభూతాల యొక్క అనుగ్రహం అని నమ్ముతున్నాను. అనంత విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాను. ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేస్తున్నాం త్రూ సోషల్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ టు ది సోషల్ ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు. ఈరోజు అవకాశం మీ వరకు వచ్చింది. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. కొత్త వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేసి అప్డేట్ తెలుసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే సెర్చ్లో వైబ్రెంట్ వంశీ, శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సింగిల్ స్ట్రెచ్లో 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని. అతి త్వరలో కలుద్దామా. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.